హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని చిడిపి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో బూందీ లడ్డు ఇంట్లోనే చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో మీ అందరికీ చేసి చూపిస్తాను. మీరైతే వీడియో అనేది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్పు శనగపిండి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకున్నానండి. కలర్ కోసం మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి. వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకుంటూ నేను చూపిస్తున్నట్టు జారుగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనకి బూందీ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు అది పక్కన పెట్టుకుని డీప్ ఫ్రై కోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి. అది హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది మంచిగా హీట్ చేసుకోవాలండి. ఒక డ్రాప్ మనం పిండిని ఆయిల్లో వేసినప్పుడు మంచిగా పొంగుతూ పైకి రావాలి. ఇప్పుడు ఇటువంటి బూందీ గరిటెలోకి ఒక గరిటెడు పిండిని వేసుకున్నామంటే మనం అలా పోస్తే సరిపోతుందండి. బూందీ అనేది మంచిగా ఆయిల్లోకి పడిపోతుంది. చూస్తున్నారు కదా మీరే. ఇలా బూందీ వేసుకుని దీన్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువేం ఫ్రై చేసుకోవసరం లేదు. ఇప్పుడు ఈ బూందీ గరిటెను ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే నెక్స్ట్ టైం వేసుకున్నప్పుడు బూందీ అనేది మనకు మంచిగా పడుతుంది. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఈ బూందీ లడ్డూలోకి బూందీ ఎలా ఫ్రై చేసుకోవాలంటే పైన అనేది క్రిస్పీగా ఉండాలి, లోపల అనేది సాఫ్ట్గా ఉండాలండి. ఇలాగా మొత్తం పిండిని అంతా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ బూందీ ఫ్రై చేసుకునేటప్పుడు మనకి ఎప్పుడు కూడా ప్రతి వాయిలోని ఆయిల్ అనేది బాగా హీట్గా ఉంటే మనకి బూందీ అనేది పొంగుతూ మంచిగా రౌండ్గా వస్తుంది, లేదంటే బాగా రాదండి. చూసుకోండి. నేను ఇదేంటంటే కొద్దిగా ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకుని ఫ్రై చేసుకున్నానండి. కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుందని. మీకు ఇష్టమైతే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పాకం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిలోకి కప్పు పిండికి 1 కప్పు పంచదార, 1/2 కప్పు నీళ్లు వేసుకుని కొద్దిగా యాలకుల పొడి వేసుకుని మరిగించుకోవాలండి. ఇప్పుడు మరొక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్లు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ పాకం అనేది 2 వేళ్ల మధ్య పట్టుకుని తాగినప్పుడు ఒక లైట్ తీగపాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు అందులోకి మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్లు అలాగే బూందీ కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలండి. పానకం అనేది అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఒక మిక్సీ గిన్నెలోకి రెండు గరిటెల బూందీ అనేది తీసుకుని ఒకసారి మిక్సీ చేసుకుని ఇలా వేసుకున్నామంటే మనకి ఉండలు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది లడ్డూలు చేయడానికి. ఇప్పుడు ఇది గోరువెచ్చగానే ఉన్నప్పుడు చేత్తో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని మీకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోవడమేనండి. అంతే, ఎంతో సింపుల్గా బూందీ లడ్డు అనేది ఇంట్లోనే చాలా సింపుల్గా ట్రై చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. చాలా జ్యూసీగా చాలా బాగుంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అలాగే కామెంట్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్.